Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Veka's been just everywhere. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని మోకిలా విల్లాను వర్షం నీరు ముంచెత్తింది. మోకిలాలోని లాపలోమా విల్లాస్ మొదట నీట మునిగింది. లాపలోమాలో మొత్తం సుమారుగా 215 విల్లాలున్నాయి. ఒక్కో విల్లా ఖరీదు 6 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. వరద బిభత్సానికి విల్లా వాసులు అవస్థలు పడుతున్నారు. జేహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 185 చెరువులను వరద పోటెత్తింది. ఇందులో 33 చెరువులు అలుగుపోస్తున్నాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. రాత్రంతా కరెంటు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు విల్లావాసులు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని మోకిలా విల్లాను వర్షపు నీరు ముంచెత్తింది. మోకిలాలోని లాపలోమ విల్లాస్ మొత్తం కూడా నీట మునిగిపోయాయి. మొత్తం సుమారుగా 215 విల్లాలున్నట్లుగా తెలుస్తోంది. రాత్రి నుంచి పవర్ కట్ అవ్వడం వల్ల అక్కడే నానా అవస్థలు పడుతున్నారు విల్లావాసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, అక్కడ పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ అక్షయ్. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఏదైతే రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి సమీపంలో ఉన్నటువంటి మోకిలా అనే విలేజ్ లో ఏర్పాటు చేసినటువంటి లాపలోమా అనే ఈ విల్లాస్ సంబంధించినటువంటి విల్లాస్ లో కూడా పూర్తిగా నీళ్లతో నిండిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో ముఖ్యంగా ఏదైతే నగరానికి కాస్త దూరంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నివసించేందుకు చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క విల్లాలను కూడా ఖరీదైనటువంటి విల్లాలను కూడా కొనుగోలు చేసి ఇక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ యొక్క విల్లాలో రాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో అంటే ఏదైతే చాలా కాలనీలు అంటే 212 విల్లాలు ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ఒక్కొక్క విల్లా ఖరీదు కూడా సుమారుగా 6 కోట్లకు పైన ఉన్నటువంటి ఈ యొక్క విల్లాలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నివసించేందుకు కూడా ప్రజలు కూడా ఆసక్తికరమైనటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ఈ యొక్క విల్లాలని ఇంత ఖరీదు పెట్టి ఇక్కడ వచ్చి నివసించేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా అకస్మాత్తుగా కూర్చున్నటువంటి భారీ వర్షానికి ఈ యొక్క విల్లాలు కూడా మొత్తం పూర్తి స్థాయిలో నీటిమట్టమైందని కూడా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం, విజువల్స్ తో చూడొచ్చు. ఒక్కొక్కరు మోకాళ్ళవుతున్నటువంటి నీళ్లు ఉన్నటువంటి ఈ యొక్క దారి వెంట కూడా ఇందులో తప్పనిసరి పరిస్థితుల్లో నడుచుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పాటుగా కూడా ఈ యొక్క నీరు ఉన్నటువంటి ఏరియాలో కూడా పూర్తిగా చూసుకున్నట్టయితే ఇదే రోడ్ల పైన ఉన్నటువంటి దీంట్లో కూడా స్పీడ్ బ్రేకర్లతో పాటుగా కూడా మరికొన్ని నాలాలు కూడా అంటే డ్రైనేజీ వాటర్ వెళ్ళడానికి ఉన్నటువంటి నాలాలు కూడా ఇక్కడ ఓపెన్ అయి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పేసి స్థానికులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే గత రాత్రి నుంచి కూడా ఈ యొక్క విల్లాలో నీరు చేరడంతో పాటుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ల దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా కరెంట్ లేకుండా కూడా ఇక్కడ బిక్కుబిక్కుమంటూ గడిపినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా తెలుస్తున్నది. ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో సుమారుగా కూడా 212 విల్లాల్లో సుమారుగా కూడా ఉన్నటువంటి ప్రజలంతా కూడా రాత్రి సమయంలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నట్టే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఎవరు కూడా ఇక్కడికి వచ్చి వీరికి సహాయం చేసినటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఈ విల్లాలో నివసించే వారు తెలియజేస్తున్నారు. దాంతో పాటుగా కూడా మనం చూస్తున్నాం ప్రస్తుతం సైకిల్ పైన వెళ్తున్నటువంటి వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో సగం కంటే ఎక్కువ కూడా టైర్లు మునిగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దాంతో పాటుగా కూడా మనకు ఇక్కడ ఎదురుగా వస్తున్నటువంటి మరికొంతమంది మహిళలు కూడా పూర్తిగా మోకాళ్ళలోతు నీళ్లలో నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతో పాటుగా కూడా సగం ఈ యొక్క నీళ్లు నిలిచినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి విల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో నీళ్లు మొత్తం వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతో పాటుగా కూడా చూసుకుంటే ఇందులో ఈ నీళ్లలో మునిగి కొన్ని కార్లు అలాగే ద్విచక్ర వాహనాలు కూడా రిపేర్ అయినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి విల్లాలో నివసించే వాళ్ళు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతో పాటుగా కూడా మనం చూస్తున్నాం ప్రస్తుతం విజువల్లో ఇదంతా గార్డెన్ సంబంధించి అంటే ఏదైతే ఈవినింగ్ టైంలో ఇక్కడ సరదాగా గడుపుకోవడానికి ఉన్నటువంటి గార్డెన్ ఏరియా కూడా పూర్తిగా కూడా నీళ్లలో మునిగిపోయింది. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ఒక మునిగిపోవడానికి కారణాలు ఏంటి అంటే గతంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా లేవనే విషయాన్ని కూడా స్థానికంగా ఇక్కడ విల్లాలో నివసించే ఒక పర్సన్ కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. వారితో కూడా మాట్లాడి గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉందా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క వర్షాకాలంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొన్నదా, గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా నెలకొంది? నా ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం అండి. ఇంత వర్షం పడి త్రౌట్ రెయిన్ పడిందంతా దీని నుంచి ఇంత వాటర్ రావటం కానీ చేయటం అంటే పడేది ఇంత ముందు ఎమ్మటే వాటర్ అంతా లాగేసి. ఇంకో ప్రాబ్లం అంటే పక్కన కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, దాని నుంచి వాటర్ అంతా ఫ్లో అయ్యి
విల్లా నంబర్ 21, 22, 20, 21, 22లో అక్కడ పడిన అక్కడ వాళ్ళ నుంచి నీళ్ళన్నీ వచ్చేసి వెనక బ్యాక్ యార్డ్ ఎక్కువ ఉంది అక్కడ, అవన్నీ నీళ్ళు వచ్చేసి ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా ఈ యొక్క పరిస్థితిని మీరు ఎవరైనా అధికారులకు తెలియజేశారా, ఎవరైనా స్పందించారా? మా లాపాలమ్మ విల్లాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండే. ఇప్పుడు కూడా వాళ్ళు పక్క విల్లాలోకి వెళ్ళి ఇక్కడ మేము తక్కువ మంది ఉన్నాం, పక్క విల్లాలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి ఉంది, వాళ్ళంతా మా అసోసియేషన్ సభ్యులందరూ కలిసి వాళ్ళతో మాట్లాడి ఫర్దర్గా ఏం చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది అయితే చూస్తున్నాం మనకి ఇక్కడ, అలాగే ఇదే నీళ్ళలో నడుచుకుంటూ వస్తున్నటువంటి మరొక మహిళ కూడా మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. తనతో కూడా మాట్లాడి ఇక్కడ పరిస్థితిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారా? ఇలా నీళ్ళు ఈ రోజు ఇట్లా స్టోర్ అవడానికి గల కారణాలు ఏంటంటే? 2 years బ్యాక్ జరిగిందంటండి. తర్వాత కావాల్సిన మెజర్మెంట్స్ అని తీసుకున్నారు, రెక్టిఫై అయింది అన్నారు. కానీ పక్క వెంచర్స్ నుంచి వాటర్ రావటము, బయటికి వెళ్లే వాటర్ సోర్స్ ని ఆపేసేయటము వల్ల ఇక్కడ స్టాగ్నేట్ అయిపోయింది. లోపల ఎన్ని కరెక్షన్స్ చేసినా చుట్టూతా ఉన్న ఈ మోకిలా కమ్యూనిటీస్, విల్లా కమ్యూనిటీస్ అన్ని కోఆపరేట్ చేసి ప్రాపర్ స్టామ్ వాటర్ వెళ్ళడానికి ప్రాపర్ ఛానల్ ఉంటే తప్పితే ఇది సాల్వ్ అవ్వదు. అప్రాక్సిమేట్లీ 12,000 మెంబర్స్ వరకు ఉంటారండి. 212 విల్లాస్ ఉన్నాయి. నిన్నటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. బయటికి వెళ్ళడానికి లేదు, లోపలికి వెళ్ళడానికి రావడానికి లేదు, ఎసెన్షియల్స్ కూడా రావట్లేదు. ఇట్లా వాటర్లో ఈదుకునే వెళ్తున్నాము. సుమారు 15-16 ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి యొక్క విల్లాస్ కూడా పూర్తి స్థాయిలో నీట మునగడంతో కూడా ప్రజలు కూడా అనేక అవస్థలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎసెన్షియల్ పాలు, అలాగే వారికి కావాల్సినటువంటి ఎసెన్షియల్ సరుకులు కూడా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నది. అక్షయ.